మరుగున పడిపోతున్న భారతీయ కళల్లో బుర్రకథ ఒకటి. ఆ బుర్రకథను ప్రదర్శించడానికి మేము గ్లోబల్ కిడ్స్ పాఠశాల నుండి మీ ముందుకు వచ్చాము. నా పేరు శ్రీవల్లి, నేను 9వ తరగతి. నా పేరు రామ్ చరణ్, నేను 6వ తరగతి. నా పేరు సమిహ, నేను 6వ తరగతి. ప్రేక్షకులకు వందనం, అభివందనం. వినరా సోదర వీర కుమార విజయగాథ నేడు, విజయగాథ నేడు, జయము జయము భారత భూమికి, జయము దిగ్విజయము. ఈ రోజు ఏం కథ చెప్పబోతున్నారు నాయక? కౌరవ పాండవ యుద్ధం కాదు, గంగాలమ్మ మాత్యం కాదు, బోధరాజు కథ కానే కాదు, కాశీ మజిలీ కథ అసలే కాదు. అది కాదు, ఇది కాదు, ఇంకేమీ కాదు, అందరు ఇళ్లకు పండయ్యా. ఓసి మీ దుంపలేగా, ఆగండి ఆగండి. ఇది కాలక్షేపానికి చెప్పుకునే కథ కాదు, ఇది ఒక పాఠశాల కథ. నాకు చాలా పాఠశాల గురించి తెలుసు, ఇంక నువ్వు చెప్పేదేంటి నాయక? అది వేరు, ఇది వేరు. ఇది మన పాఠశాల కథ, ఇది గ్లోబల్ కిడ్స్ పాఠశాల కథ. అయితే మొదలు పెట్టండి గురువు గారు. సామాజిక సేవా స్పృహతో సై శ్రీ సాయి కృష్ణ గారు సై 2011లో సై విజయవాడ నగరములోన సై కామయ్య తోపునందు సై గ్లోబల్ కిడ్స్ నే స్థాపించారా, లక్ష్య సాధనకు పోనారా. భలా బలిరా తమ్ముడా మేలు బలానే సోదర, భలా బలిరా తమ్ముడా మేలు బలానే సోదర, తరిగిట తందరిక. శ్రీ సాయి కృష్ణ గారు అంటే ఎవరు నాయక? అక్కడికే వస్తున్నా, తినబోయే ముందు రుచులు ఎందుకు అడుగుతావు? త్రిపోలి శెట్టి సాయికృష్ణ గారు ఒక విద్యావేత్త, ఆహా, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఓహో. శ్రీమతి సమంతకమణి నాగభూషణం గారుల ద్వితీయ సంతానం. ఓహో ఓహో. ఎన్నో డిగ్రీలు పొంది యోగాలో డిప్లొమా కూడా చేసిన ఆయన 10 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. భలాబలి. అప్పటి నుండి ఆయనకు పిల్లలంటే ఇష్టం, విద్య పట్ల గౌరవం పెరిగాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది నాయక? ఏ విధంగానైనా ఒక చక్కటి సమగ్ర విద్యా విధానాన్ని విద్యార్థులకు అందించాలని సంకల్పించారు. భలాబలి. ఆ సంకల్పమే నేడు వారి తల్లిదండ్రుల పేరిట స్థాపించిన మణిభూషణ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా గ్లోబల్ కిడ్స్ పేరుతో మన ముందున్న పాఠశాలగా ఆవిర్భవించింది. ఆహా. ఈ మహాకార్యానికి ఆయన సతీమణి శ్రీమతి వసంతలక్ష్మి గారు తోడుగా నిలిచారు. భలాబలిరా తమ్ముడా మేలు బలానే సోదర, తరిగిట తందరిక. అయితే మన పాఠశాల ప్రత్యేకతలు ఏంటి నాయక? ఆటల పాటల విద్యరా, సై ఒత్తిడి లేని విద్యరా, సై ఆనందాల హరివిల్లురా, సై విజ్ఞానాల పొదరిల్లురా, సై క్రమశిక్షణకు మారు పేరుగా గ్లోబల్ కిడ్స్ నిలిచెరా. భలాబలిరా తమ్ముడా మేలు బలానే సోదర, తరిగిట తందరిక. ఇంకా సంగతులేంటి నాయక? చెప్తున్నా, మన పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారు. ఆహా. సువిశాలమైన ఆట స్థలం ఉంది. ఓహో. చక్కటి తరగతి గదులున్నాయి. ఓహో ఓహో. ఒకటేమిటి, సర్వ మతాలు సమానమేనంటూ అన్ని పండుగలను నిర్వహించడం, భలాబలి. సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక రకాల పోటీలు నిర్వహించడం మన గ్లోబల్ కిడ్స్ పాఠశాలలో జరుగుతూ వస్తున్నాయి. తరిగిట తందరిక. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఏం జరిగింది నాయక? కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయ్యో తందానా దేవనందనా. కరోనా చేతిలో ప్రపంచమంతా గజగజ వణికింది. అయ్యో తందానా దేవనందనా. అయినప్పటికీ 2 సంవత్సరాల ఈ గడ్డు పరిస్థితిని తట్టుకొని నిలబడింది గ్లోబల్ కిడ్స్. తమ కార్యక్రమాలను మరలా ప్రారంభించింది, మరింత విస్తృతం చేసింది. తరిగిట తందరిక. తర్వాత గ్లోబల్ కిడ్స్ ఏం చేసింది నాయక? ఏం చేసింది అయ్యా అంటే, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చింది. భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలకు జీకే ప్రశ్నలు అడిగింది. సంగీతం చిత్రలేఖనంలో ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. చదరంగాన్ని జోడించింది. భగవద్గీత తరగతులు నిర్వహించింది. ఫస్ట్ ప్రైజులు కొట్టింది. 6వ తరగతి నుండి ఐఐటి తరగతులు నిర్వహించింది. విహారయాత్రకు వెళ్లారు, విజ్ఞాన యాత్రలు చూశారు.
ఇంకా వెళ్దామా నాయక? ఆగాగు, అంత తొందర ఏమిటి? అంతటితో అయిపోలేదు. 10వ తరగతి పరీక్షల్లో విజయడంకా మోగించెరా, విజయడంకా మోగించెరా. భలా బలిరా తమ్ముడా మేలు బలానే సోదరా, భలా బలిరా తమ్ముడా మేలు బలానే సోదరా, తరికిట తన్నరిత. వినరా సోదర వీరకుమార, విజయము నీదేరా. ఈ పాఠశాలలో చదివితే విజయము తథ్యమురా. తరికిట తన్నరిత. మీరు ఈ వీడియో చూసారా? నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ మా గ్లోబల్ కిడ్స్ స్కూల్ని సబ్స్క్రైబ్ చేయండి.